టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా నూజివీడులో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూజివీడు ఎంప్లాయీస్ కాలనీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. టీడీపీకి రాష్ట్రంలో ఒక బలహీన వర్గానికి చెందిన నాయకుడైన పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు మంత్రి పార్థసారథి. స్వర్ణాంధ్రప్రదేశ్ కలను సాకారం చేసుకోవడానికి రాష్ట్రంలోని కార్యకర్తలు చంద్రబాబుకు సహకారం అందించాలని సూచించారు పల్లా శ్రీనివాసరావు. తలసరి ఆదాయాన్ని పెంచడం ద్వారా ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ గారు కష్టపడుతున్నారు. ఏ విధంగా అయితే కేవలం సంక్షేమ పథకాలే కాదు, సంక్షేమ పథకాలతో పాటు ఈ రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తు కూడా ఏర్పాటు చేయటం ప్రభుత్వం యొక్క లక్ష్యం అనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్న విషయం అనేది తెలిసింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించేయాలి. ఈ ప్రభుత్వాన్ని, ఈ పరంపరని కొనసాగించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే విధ్వంసకర పరిపాలన చేసే నాయకులు గనక రాష్ట్ర పగ్గాలు చేపడితే ఏ విధంగా రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, ఏ విధంగా రాష్ట్రం అప్పులు పాలైపోతుంది. కేవలం తీయ మాటలు, డైలాగ్స్ తో కాదు, ఒక దూరదృష్టి, ఒక విజన్, ప్రజల భవిష్యత్తు కోసం ఒక ఆలోచన ఉన్న నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ఉండాలి, పగ్గాలు చేపట్టాలి అనే ఆలోచనతో మనందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి మనందరం కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రతిజ్ఞ చేయాలని చెప్పేసి అందరం. ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలంటే అది అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఈ పార్టీ యొక్క మూలాలు కానీ తీసుకుంటే తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవం అనే నినాదంతో మొదలు పెట్టాం. అదే కాకుండా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఒక మంచి ఆలోచనతో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ మూలాలు తీసుకుంటే ఒక పవిత్రమైన ఆశయాలతో నిర్మించడం జరిగింది. అందుకే ఈ పార్టీ ఆచంద్రార్కం. మీరు మన పైన పోటీ చేసినటువంటి పార్టీ యొక్క మూలాలు తీస్తే పూర్తి అవినీతిమయం. అలాంటి పార్టీలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. పవిత్రమైన మూలాలు ఉన్నటువంటి పార్టీలు ఆచంద్రార్కంగా ముందు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. పార్థసారథి గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు, యువ నాయకులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే